Gurubhyo Namaha. Today's thought is, in a gentle way, you can shake the world. ఈ థాట్ యొక్క మీనింగ్ ఏంటంటే కనుక, ఇన్ ఏ జెంటిల్ వే మీన్స్ దీనికి చాలా అర్థం ఉంటుంది. అంటే జెంటిల్ వే అంటే కనుక నువ్వు నీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ని చక్కగా ఒక వెల్ డిసిప్లైన్డ్ పాత్లో కనుక రన్ చేస్తే, అంటే నీ వ్యక్తిత్వం కరెక్ట్గా ఉంటే, అంటే ఎక్కడ కూడా ఫ్రాడ్ లేకుండా, ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పకుండా, ఎక్కడ కూడా కుట్రలు కుతంత్రాలు లేకుండా నీ లైఫ్ సాగిపోతుందో అప్పుడు నువ్వు ప్రపంచాన్ని షేక్ చేయొచ్చు. అంటే దాని అర్థం అదిమాట. ప్రపంచాన్ని షేక్ చేయటం అంటే, ప్రపంచాన్ని కుదిపేయటం అంటే అందరినీ భయపెట్టడం అని కాదు. అక్కడ ప్రపంచం నీకు చాలా రెస్పెక్టివ్గా ఉంటుంది. నేను ప్రతి విషయం కూడా స్టూడెంట్ని ఉద్దేశించి మాట్లాడతాను. అంటే ప్రతి థాట్ని కూడా స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జెంటిల్ వే అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఈ జెంటిల్ వేగా ఉండగలిగితే మనం ప్రపంచం వరకు చూడక్కర్లేదు. ఒక క్లాస్ రూమ్లో చూడండి, క్లాస్ రూమ్లో మనకి 60 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్ ఎలా ఉంటారంటే మంచి క్యారెక్టర్ ఉంటుంది, చక్కగా బాగా ఆలోచిస్తారు, వెల్ డిసిప్లైన్, టీచర్స్ అంటే గౌరవం, ఫ్రెండ్స్ అంటే గౌరవం, ఇలా ఒక జెంటిల్ వేలో ఉన్నప్పుడు మొత్తం క్లాస్ అంతా కూడా, మొత్తం 60 మంది కూడా, ఆ 58 మంది కూడా ఆ యొక్క స్టూడెంట్ని బాగా ఎక్కువ ఇష్టపడతారు. అతను ఏం చెప్తే ఆ క్లాస్ అంతా కూడా అదే చేస్తుందన్నమాట. అంత రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. అంటే ఆ జెంటిల్ వేగా మీరు బిహేవ్ చేయగలిగితే అటువంటి అలవాట్లన్నీ చేసుకోగలగాలన్నమాట. అంటే క్యారెక్టర్ బాగుండాలి, అంటే ఫ్రాడ్స్ సంబంధించినటువంటి తెలివితేటలు ఉండకూడదు. ఓకే, గుడ్ పర్సనాలిటీ ఉండాలి. ఓకే, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ బాగుండాలి. ఇవన్నీ కూడా జెంటిల్ వేకి సంబంధించినమాట. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ప్రపంచం నీకు నీరాజనం పడుతుంది అన్నమాట. నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది, 10 మంది నీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటారు. నీ దగ్గర మంచి వెల్ డిసిప్లైన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది, 10 మంది నిన్ను చూసుకుని నిన్ను ఆదర్శంగా ఐడియల్గా తీసుకుంటారు. అదేవిధంగా నీ దగ్గర మంచి లీడర్షిప్ క్వాలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, నిన్ను ఆదర్శంగా తీసుకుని నీ దగ్గర సలహాలు తీసుకుని వాళ్ళు ఏమైనా పనులు చేయడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జెంటిల్ వే అంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంటాయి. అందులో కొన్ని మీరు పాటించినా సరే ప్రపంచం మీకు నీరాజనం పలుకుతుందన్నమాట. అప్పుడు ప్రపంచంలో మీరు వన్ ఆఫ్ ది పర్సన్గా నిలిచిపోతారన్నమాట. ఇది ఈ థాట్ యొక్క మీనింగ్. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై మహాత్మా గాంధీ. ఓకే, టుడే క్లాస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, క్లాస్ నెంబర్ 31. Okay, already 5 methods completed in differential equations. First one, variable separable method. Second one, homogeneous differential equations. Third one, non-homogeneous differential equations. Fourth one, linear differential equations. Fifth one, Bernoulli's differential equations. Last one is applications of differential equations of first order and first degree. So I am going to explaining 2 applications in differential equations. That applications are, first one is orthogonal trajectories, second one is Newton's law of cooling. ఇవి రెండు కూడా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అప్లికేషన్స్ అన్నమాట. ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అన్ని అప్లికేషన్స్లో మనకి అవన్నిటికంటే మనం ఈ 2 అప్లికేషన్స్ చెప్పుకుంటే కనుక మనకి చాలా ఎనఫ్. మనం నేర్చుకున్న దానికి ఈ 2 అప్లికేషన్స్ చక్కగా సూటబుల్గా ఉంటాయి. మనం దీని మీద ప్రాబ్లమ్స్ అయ్యి చేస్తే మనం ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ క్లాస్లో తెలుస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్, ఇది ఫస్ట్ అప్లికేషన్. అంటే ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్స్ అవి నేర్చుకున్నాం, ఎలా సాల్వ్ చేయాలనేది. అలా 5 మెథడ్స్ వరకు నేర్చుకున్నాం. అప్లికేషన్స్లో వాటిని ఎలా అప్లై చేస్తాం, వాటి నుంచి మనం ఏమి నేర్చుకుంటాం, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూస్తాం. ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే కనుక ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్. ఓకే, ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఆర్థోగనల్? ఆర్థోగనల్ మీన్స్ the angle between any 2 curves is 90 degrees. That 2 curves are mutually orthogonal to each other. అంటే 2 కర్వ్స్ మధ్యన యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే కనుక అప్పుడు ఆ 2 కర్వ్స్ని మనం ఆర్థోగనల్గా ఉన్నాయని చెప్తామన్నమాట. ఆర్థోగనల్గా అంటే కర్వ్స్ మధ్యన యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే ఆర్థోగనల్.
ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ లైన్స్ మధ్యన యాంగిల్ 90 degrees ఉందనుకోండి, దీస్ టూ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకే, పెర్పెండిక్యులర్ ఆర్థోగనల్, బోత్ ఆర్ సేమ్. లైన్స్ మధ్యన యాంగిల్ 90 ఉంటే పెర్పెండిక్యులర్ అంటాం, కర్వ్స్ మధ్యన యాంగిల్ 90 ఉంటే ఆర్థోగనల్ అంటాం. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది పెర్పెండిక్యులర్ అండ్ ఆర్థోగనల్. ఓకే, సో ఆర్థోగనల్ మీన్స్ ద యాంగిల్ బిట్వీన్ ఎనీ టూ కర్వ్స్ ఈజ్ 90 degrees. That is called orthogonal. What is the meaning of the trajectory? Trajectory means just like it is a path. Path means locus. So this is a path, this is path, this is trajectory. So trajectory means just like it is a path. Cool. This is trajectory. So orthogonal trajectory means, suppose these are lines. The curve making an angle with the each line 90 degrees. ఓకే, అంటే ఈ పాత్ అని చూసారు, ఈ కర్వ్ ప్రతి లైన్ని కూడా 90 degrees యాంగిల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దిస్ పాత్ ఈజ్ కాల్డ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ. ద ఆర్థోగనల్ ట్రాజెక్టరీ ఈజ్ డినోటెడ్ బై ఓటీ. అంటే మనం ఒక ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ని ఈ కర్వ్ ఏం చేస్తుందంటే కనుక దిస్ పాత్ మీన్ జస్ట్ ఇట్ ఈస్ ఎ కర్వ్. సో ఈ కర్వ్ ఏం చేస్తుందంటే కనుక ప్రతి లైన్ని కూడా 90 degrees చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అప్పుడు దిస్ పాత్ ఈజ్ కాల్డ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ. ఓకే, దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది ఆర్థోగనల్ ట్రాజెక్టరీ. ఓకే, రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ ది ఆర్థోగనల్ ట్రాజెక్టరీ. ఓకే, ద డెఫినేషన్ ఆఫ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ. An orthogonal trajectory of a family of curves is a curve that intersects each curve of the family of orthogonally, that is at right angles. So this path is called orthogonal trajectory. Okay, orthogonal trajectories ki example chuddam. Suppose family of circles and family of lines. మీకు డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ఈ డయాగ్రామ్లో చూపించినటువంటిది ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ represents family of circles and family of lines. And the circles having this concentric circles having the center 0 0 and family of lines passing through the origin. అయితే ఈ డయాగ్రామ్లో మీకు మెన్షన్ చేసినట్టు ఎవ్రీ లైన్ మేకింగ్ ఎన్ యాంగిల్ విత్ ది కర్వ్ సర్కిల్ ఈజ్ 90 degrees. అంటే ఈ డయాగ్రామ్లో మీకు చూపించినటువంటి ప్రతి లైను కూడా ప్రతి సర్కిల్ని కూడా 90 degrees చేస్తే కనుక ద ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ని ఆర్థోగనల్గా ఉండే కర్వ్స్ ఫ్యామిలీ ఏమవుతుందంటే కనుక ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ అవుతుంది. చూడండి, మీకు డయాగ్రామ్లో నేను మెన్షన్ చేశాను. ఆ మెన్షన్ చేసిన దాంట్లో ప్రతి లైను కూడా ప్రతి సర్కిల్ కూడా లైన్ని మనకి 90 degrees చేస్తుంది. అంటే ప్రతి లైన్కి ప్రతి సర్కిల్కి కూడా మధ్యన యాంగిల్ 90 degrees ఉంటుంది అనమాట. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి మొత్తం అన్ని సర్కిల్స్ కూడా ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి అన్ని లైన్స్ కూడా వాటి మధ్యన యాంగిల్స్ 90s ఉంటాయి. అంటే దట్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఈజ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ లైన్స్. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ orthogonal trajectory is one of the example. See the another example. So see the another example. This is the represents family of ellipses. Next, that represents family of parabolas. So the orthogonal trajectory of family of parabolas is ellipses. And the family of parabolas lo prati parabola kuda ద ఫ్యామిలీ ఆఫ్ ఎలిప్స్లో ఉన్నటువంటి ప్రతి ఎలిప్స్ని కూడా 90 degrees యాంగిల్ ఉంటుందన్నమాట. అంటే ద యాంగిల్ బిట్వీన్ పెరాబోలా అండ్ ఎలిప్స్ ఈజ్ 90 degrees. సో ఎలిప్సిస్, ద ఫ్యామిలీ ఆఫ్ ఎలిప్సిస్ ఈజ్ ఏ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ పెరాబోలాస్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 2. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్. ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ అంటే ఏం లేదు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇంకొక ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీలో రెండు ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి కర్వ్ కూడా మధ్యన యాంగిల్ 90 degrees ఉండాలి. అప్పుడు ఈ ఎంటైర్ ఫ్యామిలీని మనం ఏమంటామంటే కనుక ఆర్థోగనల్ ట్రాజెక్టరీ అంటామన్నమాట. ఓకే, అలా జరిగితే కనుక దాన్ని మనం ఆర్థోగనల్ ట్రాజెక్టరీ అంటాం. ఇప్పుడు మనకి ఈ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయడానికి వాట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్? ఓకే, రైట్ డౌన్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ టు ఫైండ్ ది ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్. Okay, the working process of orthogonal trajectories. Okay, that means to find the orthogonal trajectories of given curves. First, step 1. What is step 1? The given curve f of x comma y comma c is equal to 0.
It is denoted by equation number 1. By eliminating arbitrary constant c, you get the differential equation. That equation represents equation number 2. This is step 2. Step 3. Replace dy by dx by minus dx by dy. You get the new equation, capital F of x comma y minus dx by dy is equal to 0. By solving this equation number 3, you get the solution. That solution represents orthogonal trajectories of given family of curves 1. So the working process based on 3 steps. This is the working process of to find the orthogonal trajectories. Okay. దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రాసెస్ స్టెప్ వైజ్ నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ప్రాబ్లమ్ చేసినప్పుడు చూద్దాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. అంటే మనకు ఒక ఫ్యామిలీ ఇస్తాడు, మనకు ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్కి అందులో ఉన్నటువంటి ప్రతి కర్వ్ని కూడా ఆర్థోగోనల్గా కట్ చేసే వేరొక ఫ్యామిలీ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది దిస్ ఈజ్ అప్లికేషన్. అంటే మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది అంటే ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లికేషన్స్లో ఇవి మనం ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది ఇక్కడ మనం చూద్దాం. ఆ ప్రాబ్లంలో అప్లికేషన్ చూస్తే దీని యొక్క అడ్వాంటేజ్, దీని మెరిట్స్ మనకు అర్థమవుతాయి అన్నమాట. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 1. ఇన్ దిస్ క్లాస్ ద ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ ఫైండ్ ది ఓటీ. ఓటీ మీన్స్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ త్రూ ద ఆరిజిన్ and foci on y-axis. అంటే what is the meaning of the problem? ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్కి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్కి ఈక్వేషన్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ఫస్ట్. వాట్ ఈస్ ది there are 9 forms in parabolas. y square is equal to 4ax, y square is equal to minus 4ax, x square is equal to 4ay. First we know that the family of parabolas passing through the origin and foci on y-axis. So first we know that there are 4 forms. So 4 parabolas passing through the origin and the focus lies on y-axis or x-axis. So y square is equal to plus or minus 4ax. These 2 parabolas passing through the origin and focus lies on x-axis. This is x-axis. Okay, focus lies on x-axis. అంటే y square is equal to plus or minus 4ax. ఈ రెండు కర్వ్స్ ఉంటాయి ఇందులో. ఈ రెండు కర్వ్స్ కూడా ఇటు ఒకటి ఉంటుంది, ప్లస్ అయితే కనుక ఇటు సైడ్ ఉంటుంది, మైనస్ అయితే ఇటు సైడ్ ఉంటుంది. ఈ రెండు కర్వ్స్ కూడా ఆరిజిన్ గుండా పాస్ అవుతే వీటి యొక్క ఫోకై ఎక్కడ ఉంటుందంటే కనుక ఎక్స్ యాక్సిస్ మీద ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్ రిమైనింగ్ 2 x square is equal to plus or minus 4ay. These 2 parabolas foci lies on y-axis. అంటే ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు అన్నమాట మనకి. ఇది ఒకటి ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. There are 4 forms. That 4 parabolas passing through the origin and focus lies on x-axis. This is x square is equal to plus or minus, focus lies on y-axis. X square is equal to plus or minus 4ay. Focus lies on x-axis. Y square is equal to plus or minus 4ax. But according to the hypothesis, the family of parabolas through the origin and foci on y-axis. What is the equation? According to the hypothesis, the family of parabolas through the origin and foci on y-axis. Foci lies on y-axis. That means this one. What is the equation of the parabola? The equation of the parabola is x square is equal to 4ay. This is the family of parabolas through the origin and focus lies on y-axis. Focus lies on y-axis. This is the equation number 1. This is the family of parabolas passing through the origin and focus lies on y-axis. First to find the curve equation. మనకి ప్రాబ్లంలో మెన్షన్ చేసేస్తాడు రిటర్న్ కానీ ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇది ఈ వాల్యూ తెలిస్తేనే కానీ మనం ఫైండ్ అవుట్ చేయలేం, ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి జామెట్రీ మీద మొత్తం సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలాస్, హెలిప్స్, హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలాస్, ఇవన్నిటి మీద మనకు నాలెడ్జ్ ఉండాలి. ఆ యొక్క ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో కూడా మనకు తెలియాలన్నమాట. ఆ స్ట్రక్చర్ అంతా తెలిస్తేనే కానీ ఈ అప్లికేషన్స్ మనం చేయలేం. కానీ మరి ఇక్కడ మనకి తెలియాలి కదా, ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ త్రూ ది ఆరిజిన్ అండ్
ఫోకై లై ఆన్ వై యాక్సిస్ అని. అప్పుడు దీన్ని బట్టి ఈ నాలెడ్జ్ మనకు ఉందనుకోండి, ఎస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పెరాబోలా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay, దిస్ పెరాబోలా పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అండ్ ఫోకస్ లైస్ ఆన్ వై యాక్సిస్. అప్పుడు కానీ మనం మెన్షన్ చేయలేం. సో ఆ ప్రీవియస్ నాలెడ్జ్ లేదనుకోండి మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ అప్లికేషన్స్ మనం చేయలేమన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రైట్ ది curve equation x square is equal to 4ay. So differentiating on both sides with respect to x, differentiating on both sides with respect to x, that equal to d by dx of x square is equal to 4a constant d by dx of y, that equal to 2x is equal to 4a into derivative of y, that means dy by dx. Okay, in the solution to find the orthogonal trajectories, the step 1 is first write the family of curves equation, that is the equation x square is equal to 4ay. This is a family of parabolas passing through the origin and focus lies on y axis. Okay, first write the equation. Next, to form the differential equation by using this equation. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సొల్యూషన్స్ ఇస్తే కనుక హౌ టు ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని, అంటే మనకి సొల్యూషన్ ఇచ్చినట్టు. అంటే జామెట్రీలో ఉన్న ఈక్వేషన్స్ అన్నీ కూడా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్సే. కాబట్టి మనకి ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ పెరాబోలాస్ ఈక్వేషన్ ఉంది అంటే కనుక, ఒక జామెట్రికల్ ఈక్వేషన్ ఉంది అంటే కనుక దట్ ఈస్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే టు ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీన్ని ఉపయోగించి మీరు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలంటే ఏం చేయాలి? హియర్ ఏ ఈజ్ ఏ పారామీటర్, బై ఎలిమినేటింగ్ దిస్ పారామీటర్ వీ గెట్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. దట్ మీన్స్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x, దట్ ఈక్వల్ dy by dx of x square is equal to 4a into dy by dx of y. So 2x is equal to 4a into dy by dx by eliminating 2, x is equal to 2a into dy by dx, that equal to x by 2 1 by dy by dx. I want a is equal to x by 2 into 1 by dy by dx is equal to a. This a substituting in 1 implies x square is equal to 4 into y into a. What is a? A is equal to x by 2 1 by dy by dx, that equal to x is equal to 2y, 2 cancel 2 times, that equal to x 1 time cancel, x is equal to 2y into 1 by dy by dx by cross multiplication. So x into dy by dx is equal to 2y, therefore dy by dx is equal to 2y by x. Step 1 is over. What is the step 1? Write the family of curves equation and to form the differential equation. First మీరు ఏం చేయాలంటే కనుక కర్వ్ ఈక్వేషన్ ఇస్తే సరే సరే, ఇవ్వకపోతే కనుక యువర్ ప్రీవియస్ నాలెడ్జ్ నుంచి ఆ కర్వ్ ఈక్వేషన్ మీరు ఇక్కడ మెన్షన్ చేసి ఆ కర్వ్ ఈక్వేషన్ నుంచి మీరు ఏం చేయాలంటే కనుక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. డిఫరెన్షియల్ హౌ టు ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని స్టార్టింగ్లో మనం చాలా ప్రాబ్లం చేసాం. టు ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ వేర్ ది సమ్ కాన్స్టెంట్ ఇది ఆర్బిటరీ కాన్స్టెంట్, ఇలాంటి మనం చేసాం. అలాగే మనకి కర్వ్ ఈక్వేషన్ వచ్చింది, డిఫరెన్షియేషన్ చేసుకుని వెళ్తే కనుక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a. దిస్ ఈజ్ సొల్యూషన్, దిస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, దట్ ఈస్ స్టెప్ 1. అంటే మనం ఏం చేస్తున్నాం ప్రాబ్లంలో, ఈ ఫ్యామిలీకి ఆర్థోగనల్గా ఉండే ఫ్యామిలీని తయారు చేస్తున్నాం. అంటే ఏంటి, ఈ ఫ్యామిలీలో నెంబర్ ఆఫ్ పారాబోలాస్ ఉంటాయి. ప్రతి పారాబోలాను కూడా ఆర్థోగనల్గా కట్ చేసే వేరొక కర్వ్ ఉంటుంది, ఆ కర్వ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నమాట. ఆ కర్వ్ని ఫైండ్ అవుట్ చేయడంలో స్టెప్ 1 కంప్లీట్ అయింది. వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్ 2? స్టెప్ 2 మీన్స్ పుట్ యాజ్ 2. యాజ్ 2 మీన్స్ స్టెప్ 2. పుట్ dy by dx is equal to minus dx by dy. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మీకు ఎక్కడైతే dy by dx ఉందో అక్కడ మీరు వెంటనే మైనస్ dx by dy సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 implies, so write dy by dx in place of minus dx by dy is equal to 2y by x. By taking on both sides reciprocals, that equal to dy by dx is equal to minus x by 2y. So by eliminating this minus and taking on both sides reciprocals, we get dy by dx is equal to minus x by 2y. This is a differential equation. Okay, again this is a differential equation. By solving this differential equation we get the family of curves, that curves orthogonal to family of parabolas. అంటే మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక మనకి మళ్ళీ ఇంకొక కొత్త సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంటే కనుక మనకి ఇచ్చినటువంటి ఈ ఫ్యామిలీకి ఆర్థోగనల్గా ఉంటుంది అనమాట. వాట్ ఈస్ ది సొల్యూషన్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్?
మనం 5 మెథడ్స్ నేర్చుకున్నాం. విచ్ మెథడ్? dy by dx is equal to minus x by 2y. By cross multiplication 2y into dy is equal to minus x into dx by variable separable method, first method. So by using variable separable method, put dy by dx is equal to minus dx by dy, we get the new differential equation, that is dy by dx is equal to minus x by 2y. To solve this differential equation, we get the solution. That solution is orthogonal trajectory of given parabolas x square is equal to 4ay. Okay, step 2 is over. Next step 3. What is step 3? Solve this differential equation by separating variable separable. 2y into dy is equal to minus x into dx. So integrating on both sides, we get 2y into dy is equal to minus integral x into dx. What is the integration of y with respect to y? 2 into y square by 2 is equal to, what is integration of x? Minus x square by 2 plus c. That equal to 2 cancel. Y square plus x square by 2 is equal to c. That equal to 2y square plus x square is equal to 2c. Solution of this differential equation, 2y square plus x square is equal to 2c. By simplification this equation, we get the standard form of the ellipse. So dividing on both sides 2c, that means 2y square by 2c plus x square by 2c is equal to 2c by 2c. 2c cancel, ఇక్కడ 2 cancel. That means y square by c plus x square by 2c is equal to 1. This equation represents an ellipse. That means x square by 2c plus y square by c is equal to 1. Okay, this is the orthogonal trajectory of the family of curves x square is equal to 4ay. చూడండి, దిస్ ఈస్ ది అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. మనం ఏం చేసామో రిపీట్ వన్స్ అగైన్. ఫస్ట్ మనకి ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ త్రూ ది ఆరిజిన్ అండ్ ఫోకై ఆన్ వై యాక్సిస్. అంటే ఒక ఫ్యామిలీకి ఆర్థోగోనల్గా ఉండే ట్రాజెక్టరీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ ఫ్యామిలీ ఏంటో మనకి చెప్పాడు, ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్. అయితే ఈ ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ యొక్క నేచర్ కూడా చెప్పాడు. ద ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అండ్ ద ఫోకస్ లైస్ ఆన్ వై యాక్సిస్. అప్పుడు దాని ఈక్వేషన్ ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay. అంటే ఇందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పారాబోలాస్ ఇక్కడ ఏ పారామెట్రిక్ వాల్యూ అంటే దీనికి డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వడం వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇందులో ఉన్న మెంబర్స్ అన్నీ కూడా బయటకు వస్తాయన్నమాట. ఏకి వాల్యూ ఇవ్వడం వల్ల అంటే నెంబర్ ఆఫ్ పారాబోలాస్ ఉంటాయన్నమాట. ఆ నెంబర్ ఆఫ్ పారాబోలాస్కి ప్రతి పారాబోలాని కూడా ఆర్థోగోనల్గా కట్ చేసే కర్వ్ ఏమవుతుందంటే కనుక ఎలిప్స్ అవుతుందన్నమాట. అంటే మీకు డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి. ఈ డయాగ్రామ్లో మీకు ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పాను. ప్రతి పారాబోలాను కూడా ఆ ఎలిప్స్ ఏం చేస్తుందంటే కనుక ప్రతి మెంబర్ కూడా పారాబోలాలో ఫ్యామిలీ ఆఫ్ ఎలిప్సెస్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్ కూడా ఫ్యామిలీ ఆఫ్ పారాబోలాస్ ఉన్నటువంటి ప్రతి మెంబర్ని కూడా ఆర్థోగోనల్గా అంటే 90 degrees యాంగిల్ వచ్చేలా కట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఈ ఎలిప్స్, ఈ ఫ్యామిలీ ఆఫ్ ఎలిప్సెస్ని మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటాం. దేనికి? ఇచ్చినటువంటి కర్వ్ 1కి. ద వర్కింగ్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ 3 steps. వాట్ ఈస్ స్టెప్ 1? ఇఫ్ ది ఫస్ట్ రైట్ ది ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఈక్వేషన్. అంటే ఫస్ట్ మీకు వాడు ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఈక్వేషన్ ఇస్తే సరే ఇవ్వలేదనుకోండి మీరు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత టు ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై యూజింగ్ దిస్ ఈక్వేషన్. దట్ మీన్స్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వీ గెట్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈక్వల్ టు dy by dx ఈజ్ ఈక్వల్ టు 2y by x. ఈ ఈక్వేషన్ ఉపయోగించుకుని మీరు ఏం చేయాలంటే కనుక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయాలి. ఫార్మ్ చేస్తే దిస్ ఈక్వేషన్ నెంబర్ 2 గివెన్ ఫ్యామిలీ 1. మీరు ఈ సొల్యూషన్ ఉపయోగించి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేస్తే కనుక 2 వచ్చింది. స్టెప్ 1 ఈజ్ ఓవర్. నెక్స్ట్ వాట్ ఈస్ స్టెప్ 2? స్టెప్ 2 మీన్స్ రీప్లేస్ dy by dx ఇన్ మైనస్ dx by dy. dy by dx ప్లేస్లో మైనస్ dx by dy రాయాలి. అంటే dy by dx ఇక్కడ తీసేసి మైనస్ dx by dy ఈజ్ ఈక్వల్ టు 2y by x. దీని రెసిప్రోకల్స్ తీసుకున్నా పర్లేదు, తీసుకోవడం పర్లేదు. తీసుకుని చేస్తే మనకు అలవాటు కాబట్టి మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఫార్మేట్ dy by dx ఈజ్ ఈక్వల్ టు f of x, y by g of x, y ఫార్మేట్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ అందుకని మనం dy by dxలో చేంజ్ చేసుకుంటామట. బై టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ రెసిప్రోకల్స్ అండ్ ఎలిమినేటింగ్ దిస్ మైనస్. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x by 2y. బోత్ సైడ్స్ రెసిప్రోకల్ తీసుకుని మైనస్ని సైడ్కి తీసుకెళ్ళాం. dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ x by 2y. సో స్టెప్ 2 ఈజ్ ఓవర్. ఈ సొల్యూషన్ ఉపయోగించుకుని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ తయారు చేయడం స్టెప్ 2 మాట. స్టెప్ 2 ఈజ్ ఓవర్. వాట్ ఈస్ స్టెప్ 3? టు సాల్వ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హౌ టు సాల్వ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? దెర్ ఆర్ బేస్డ్ ఆన్ 5 steps.
వేరియబుల్ సెపరబుల్, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, లీనియర్, బెర్నౌలీస్. అందులో ఏ మెథడ్ అయినా రావచ్చు ఇక్కడ మీకు. అటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ ఫామ్ అయినప్పుడు మీరు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసాం. కాబట్టి ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే బై వేరియబుల్ సెపరబుల్ మెథడ్, బై క్రాస్ మల్టిప్లికేషన్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ ది సొల్యూషన్. ఆ సొల్యూషన్ మీరు సింప్లిఫై చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్లేదు. మీరు సింప్లిఫై చేస్తే ఒక స్టాండర్డ్ ఫార్మేట్ వస్తుంది. ఆ స్టాండర్డ్ ఫార్మేట్ ఏంటో మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే x² + 2c + y² / c = 1. ఇది ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ అనమాట. అంటే కొన్ని రెగ్యులర్ కర్వ్స్కి స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ మనం గుర్తుపెట్టేసుకోవాలి. లైన్ ax + by + c = 0, పారాబోలా y² = 4ax, ఎలిప్స్ x² / a² + y² / b² = 1, హైపర్బోలా x² / a² - y² / b² = 1, రెక్టాంగులర్ హైపర్బోలా x² - y² = a². ఇలాగ కొన్ని స్టాండర్డ్ ఫార్మేట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఎంటైర్ మొత్తం ఈ ఫ్యామిలీని ఆర్థోగనల్గా కట్ చేసే ఫ్యామిలీ ఏంటంటే కనుక ఎలిప్స్ ఫ్యామిలీ అన్నమాట. అంటే పారాబోలా ఫ్యామిలీ, ఎలిప్స్ ఫ్యామిలీ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని అర్థం అన్నమాట. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 2. షో దట్ the system of rectangular hyperbolas x² - y² = c² and xy = c² are mutually orthogonal trajectories. అంటే మనకి రెండు సిస్టమ్స్ ఇచ్చాడు, అంటే టూ ఫ్యామిలీస్. దిస్ ఈస్ ఫస్ట్ ఫ్యామిలీ, దిస్ ఈస్ సెకండ్ ఫ్యామిలీ. టు షో దట్ ద సెకండ్ ఫ్యామిలీ ఈజ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఫస్ట్ ఫ్యామిలీ ఆర్ ద ఫస్ట్ ఫ్యామిలీ ఈజ్ ఆర్థోగనల్లీ ట్రాజెక్టరీ ఆఫ్ సెకండ్ ఫ్యామిలీ. అంటే ఒకదానికొకటి మ్యూచువల్గా పెర్పెండిక్యులర్గా ఉన్నాయని ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ అని చూపించమన్నాడు. అంటే ఏంటి, ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి హైపర్బోలా, ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి హైపర్బోలా, ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి కర్వ్ని కూడా 90 డిగ్రీస్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రతి మ్యూచువల్లీ, అంటే అటు నుంచి జరిగితే ఇటు జరుగుతుంది, ఇటు నుంచి జరిగితే అటు జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇది చేయవలసిందే. they're based on 3 steps. What is step 1? First write the curve equation. That is first one. This curve x² - y² = c² is a rectangular hyperbola equation. Equation is given. So x² - y² = c². 1. That means the given rectangular hyperbola equation is x² - y² = c². This is equation number 1. And to form the differential equation of by using this equation, that means derivative differentiating on both sides with respect to x, that equal to d/dx of x² d/dx of y² is equal to d/dx of c². So the derivative of x², 2x, the derivative of y² 2y into dy/dx, the derivative of constant is equal to 0. Okay, so by simplification this one 2x minus y, that equal to 2x is equal to 2y into dy/dx, right, in proper way. That dy/dx is equal to 2x by 2y. That means dy/dx is equal to x by y. This is 2. To form the differential equation, step 1 is over. Step 1 means first write the curve equation and differentiating on both with respect to x, we get the differential equation. That differential equation is dy/dx is equal to x by y. What is step 2? Put dy/dx is equal to dy/dx is equal to minus dx/dy in 2. 2 implies, okay, right, in place of dy/dx is equal to minus dx/dy. Minus dx/dy is equal to x by y. Okay, by simplification this differential equation, that means by eliminating minus and taking reciprocals on both sides, that equal to dy/dx is equal to minus y by x. To form a new differential equation, by solve this differential equation we get the orthogonal trajectory. అంటే ఈ మైనస్ని ఎలిమినేట్ చేసి బోత్ సైడ్స్ కూడా రివర్స్ చేయాలి. వీటిని చేస్తే dy/dx ఈ విధంగా వస్తుంది. దిస్ ఈజ్ ఏ న్యూ డిఫరెన్షియల్ ఈక్వేషన్. బై సాల్వింగ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వీ గెట్ ది రిక్వైర్డ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ. దట్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీ ఈజ్ xy = c² అని చూపాలి మనం. ఓకే, బై క్రాస్ మల్టిప్లికేషన్, దట్ మీన్స్ 1/y dy is equal to minus 1/x dx. Okay, by variable separable method, by using variable separable method we get 1/y
dy is equal to minus 1 by x dx. Integrating on both sides, that means IOBS. So integral 1 by y dy is equal to minus integral 1 by x dx. Integral 1 by y dy is equal to log y. Log y is equal to minus log x plus, right, constant of integration. Constant of integration, right, anyway. That means log c square, sin c, tan c, anyway. So log c square, that equal to log x plus log y is equal to log c square. So log of xy is equal to log c square. By cancelling on both sides, log xy is equal to c square. Hence it is proved. అంటే ప్రాబ్లంలో ఏమన్నాడు మనకి, రెక్టాంగులర్ హైపర్బోలాస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్, దీనికి ఆర్థోగనల్గా ఉండే ఆర్థోగనల్ ట్రాజెక్టరీ xy ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నాడు. షో దట్ ద సిస్టమ్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలాస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ and xy is equal to c square are mutually orthogonal trajectories. So given rectangular hyperbolic equation 1, differentiating on both sides, we get the new differential equation. It is denoted by 2. Step 1 is over. Step 2, put dy by dx is equal to minus dx by dy. That means dy by dx is equal to minus dx by dy. 2 implies minus dx by dy. Minus dx by dy is equal to x by y. By eliminating minus and taking on both sides reciprocals, minus eliminates chesi both sides kuda reciprocals తీసుకుంటే dy by dx is equal to minus y by x. By solving this differential equation, first order first degree differential equation, we get the solution. That solution is xy is equal to c square. ఇది ఎలా సొల్వ్ చేయాలి? బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో 1 by y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by x ఇంటూ dx, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ x ప్లస్ లాగ్ కాన్స్టెంట్ ఎలాగైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మనకి ఈ విధంగా ప్రూవ్ చేయాలి కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను అనమాట, సి స్క్వేర్ కావాలి కాబట్టి. సో కాన్స్టెంట్ సి రిప్రజెంట్స్ లాగ్ ఆఫ్ సి స్క్వేర్. ఈ మైనస్ క్వాంటిటీ పక్క వస్తే కనుక లాగ్ x ప్లస్ లాగ్ y ఈజ్ ఈక్వల్ లాగ్ సి స్క్వేర్. లాగ్ a ప్లస్ లాగ్ b ఈజ్ ఈక్వల్ లాగ్ ab ఈజ్ ఈక్వల్ లాగ్ సి స్క్వేర్. సో xy is equal to c square. Hence this is orthogonal trajectory of given rectangular hyperbola x square minus y square is equal to c square. మ్యూచువల్గా అంటే ఏంటి, ఇది దీనికి ఆర్థోగనల్ ట్రాజెక్టరీ అవుతుంది అన్నమాట. దానికి ఇది అవుతుంది, దానికి ఇది, దీనికి ఇది, దీనికి ఇది, మ్యూచువల్గా ఒకటనుకోటి ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ అన్నమాట. అదే మనం ప్రూవ్ చేసింది. దిస్ ఈజ్ ది ప్రాబ్లం నెంబర్ 2. సో ఈ ప్రాబ్లమ్స్లో మనం అప్లికేషన్స్ ఏంటి, ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ అంటే ఒక సిస్టమ్ ఇస్తాడు, ఆ ఎంటైర్ సిస్టమ్కి మనం ఏం చేయాలంటే కనుక ఆర్థోగనల్ ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎంటైర్ సిస్టమ్, ఒక సిస్టంలో ఒక 1000 పెరాబోలాస్ ఉన్నాయి. ఆ 1000 పెరాబోలాస్ని పెర్పెండిక్యులర్గా కట్ చేసే ఇంకొక 1000 అవి ఏవైనా అవ్వచ్చు కరోస్, ఇంకో 1000 కరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ఇక్కడ మనం చేసేది అనమాట. చూడండి ఎలా చేసాం, దిస్ ఈజ్ అప్లికేషన్. మన ఇక్కడ మరి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా ఉపయోగపడ్డాయి. సో ఈ వర్కింగ్ ప్రాసెస్ ఇక్కడ చేసేటప్పటికి మనకు ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయింది. మరి ఇది సాల్వ్ చేయాలంటే కనుక మనం ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటే కనుక మనం ఇక్కడ ఇది మనం చేయగలం అన్నమాట. అంటే అక్కడ నేర్చుకున్న అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, ఎకనామిక్స్లో, కామర్స్లో ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయినప్పుడు వీటిని ఎలా సాల్వ్ చేయాలని తెలుసుకుంటే వాటిని సాల్వ్ ఆన్సర్ వస్తుందన్నమాట మనకి. ఓకే, ఈ విధంగా మనకి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉపయోగపడతాయి. వన్ ఆఫ్ ది అప్లికేషన్, దట్ అప్లికేషన్ ఈజ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్. హౌ టు ఫైండ్ ది ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్. So this is the concept and problems on orthogonal trajectories. So now I am going to explaining problem number 3. That problem number 3 is find the orthogonal trajectories of family of circles x square plus y square is equal to a square. Okay, అంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్కి ఆర్థోగనల్ ట్రాజెక్టరీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ప్రాసెస్ ఏంటి, దెర్ ఆర్ బేస్డ్ ఆన్ 3 steps. ఫస్ట్ మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే కనుక మనకి ఒక ఈక్వేషన్ ఉండాలి, కర్వ్ ఈక్వేషన్ ఉండాలి. కర్వ్ ఈక్వేషన్ వాడు ఇస్తాడు, ఒకసారి ఎక్స్ స్క్వేర్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ అని ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఇవ్వడు. ఇవ్వకుండా ఏం చేస్తాడంటే కనుక ఫైండ్ ది ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ హ్యావింగ్ ది సెంటర్ 0 0 విత్ రేడియస్ స్మాల్ ఏ యూనిట్స్ అంటాడు. అప్పుడు బై యూజింగ్ యువర్ ప్రీవియస్ నాలెడ్జ్ ఆర్ ఓన్ నాలెడ్జ్ రైట్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ అని రాయాలి. అది మన ఓన్ నాలెడ్జ్ తోటి మనం రాసుకోవాలి తప్ప ఒక్కొక్కసారి ఇస్తే కనుక ఇచ్చాడు కాబట్టి మనం రాసేసుకున్నాం గివెన్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ అని.
ఇవ్వకుండా కండిషన్ చెప్తాడు, సెంటర్ 0 0 ఉంది, లేకపోతే విత్ రేడియస్ ఏ యూనిట్స్ అని చెప్తాడు, లేకపోతే సెంటర్ లైస్ ఆన్ వై యాక్సిస్, లైస్ ఆన్ ఎక్స్. సో మెనీ ప్రాబ్లమ్స్ మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఆ స్ట్రక్చర్ కనుక, సర్కిల్ యొక్క స్ట్రక్చర్ కనుక క్లియర్గా మీకు అర్థమైంది అనుకోండి, వాడు ఏ విధంగా అడిగినా సరే మీరు ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఆ బేస్ సర్కిల్ సంబంధించినటువంటి బేస్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్, అంటే దట్ మీన్స్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వీ గెట్ ది dy dx of x square plus dy dx of y square is equal to dy dx of a square. Derivative of x square is 2x. Derivative of y square 2y into dy by dx. Derivative of constant 0. By simplification we get dy by dx is equal to minus x by y. So step 1 is over. What curve equation ఇచ్చాడు, ఆ కర్వ్ నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేశాను. This is 1, this is 2. 1 means given curve, 2 means to form the differential equation. Differential equation ఫార్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, స్టెప్ 2, రీప్లేస్ dy by dx in minus dx by dy. అంటే ఈ dy by dx తీసేసి మన dx by dy రాయాలి. రైట్ దిస్ వాల్యూ dy by dx, put dy by dx is equal to minus dx by dy in 2. 2 implies here minus dx by dy is equal to minus x by y. Both are minus cancelled. We get dx by dy is equal to x by y. By taking on both sides reciprocals, that means dy by dx is equal to y by x. So by applying variable separable method, that means 1 by y into dy is equal to 1 by x into dx. Integrating on both sides, we get integral 1 by y dy log y, integral 1 by x dx log x, plus c constant of integration expressed anyway, right, log c. Log y is equal to log a plus log b, log ab. So y is equal to, by cancelling on both sides, log y is equal to cx. Y is equal to cx means this represents ఫ్యామిలీ ఆఫ్ లైన్స్. అంటే దాని అర్థం ఏంటంటే కనుక మీకు ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చాడు. దట్ మీన్స్ ఆల్ ది సర్కిల్స్ హ్యావింగ్ ది సెంటర్ 0 0, అండ్ దట్ మీన్స్ దీస్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. లెట్ us కన్సిడర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. అంటే ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నీ కూడా ఇది ఒక ఫ్యామిలీ. ఇది ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి సర్కిల్ కూడా, ప్రతి లైన్ని కూడా 90 degrees చేస్తుంది అనమాట. అది ఇక్కడ మనం చేసింది. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు cx. ఈ y ఈజ్ ఈక్వల్ టు cx మీన్స్ ఏ లైన్ రిప్రజెంట్స్ passing through the origin and having the slope m, that means c. Okay, so this equation represents orthogonal trajectory of the given family of circles x square plus y square is equal to a square. అంటే ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్లో ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ అన్ని సర్కిల్స్లు, ఎన్ని సర్కిల్స్ అయితే ఉంటాయి అన్ని సర్కిల్స్, సపోజ్ 1000 సర్కిల్స్ ఉన్నాయి అనుకోండి, లెట్ us కన్సిడర్ 1000 సర్కిల్స్. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక 1000 లైన్స్ ఉంటాయి. ప్రతి లైన్ కూడా, ప్రతి సర్కిల్ని కూడా 90 degrees కట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్. సో థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్ ఇన్ దిస్ క్లాస్. అంటే ఈ క్లాస్లో మీకు మొత్తం నేను 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాను. ఈ విధంగా ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి అసైన్మెంట్, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఆ అప్లికేషన్ చెప్పి దాని మీద దీని మీద కంబైన్గా మీకు నేను అసైన్మెంట్ ఇస్తాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మనకు తెలుస్తుంది అనమాట. మనం టు సాల్వ్ ది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి 5 మెథడ్స్ నేర్చుకున్నాం. అవి ఎక్కడ ఉపయోగపడ్డాయి, ఇదంతా చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి ఆ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 5 మెథడ్స్ నేర్చుకున్నాం. అవి మనకి ఎక్కడ ఉపయోగపడ్డాయి, ఆ అప్లికేషన్స్ మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అందుకని అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అంటే కారణం అనమాట. చూడండి ఇక్కడ ఫామ్ అయింది, దిస్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. బై సాల్వింగ్ దిస్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్, ఒకసారి ఎల్డిఈ వస్తుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఒకసారి బెర్నౌలీ వస్తుంది, ఒకసారి హోమోజీనియస్ వస్తుంది, ఒకసారి నాన్ హోమోజీనియస్ వస్తుంది, ఒకసారి ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వస్తుంది, ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తాయి. అవి ఏ వచ్చినా సరే మనం ఇక్కడ సాల్వ్ చేయగలిగేలా ఉండాలన్నమాట. దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, దట్ ఈస్ ఆర్థోగనల్ ట్రాజెక్టరీస్. ఓకే, సో 3 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.